దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాం. ప్రియులారా, దీర్ఘదర్శులు ఎవరు? ప్రవక్తలు ఎవరు? వారిని గురించిన ఓ చక్కని సందేశాన్ని మనం నేర్చుకుందాం. చాలా స్థలాలలో దీర్ఘదర్శి అని వాక్యంలో ఉంటున్నప్పుడు దాని భావము ఏమిటి? ప్రవక్త ఎవరు? ఎంతమంది దీర్ఘదర్శులు ఉన్నారు? ఎంతమంది ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు? స్త్రీలు, పురుషులు, ఏ రీతిగా దేవుడు వారిని వాడుకున్న విధానం, నేను కొన్ని విషయాలను మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆశపడుచున్నాను. ప్రియులారా, మొదటిగా దీర్ఘదర్శి అన్న మాట అందులోనే భావయుక్తంగా ఆలోచన చేసినప్పుడు, దీర్ఘదర్శి అంటే దూరంలో ఉన్న భవిష్యత్తులో మన జీవితంలో ఏమి జరగబోతుందో వాటిని చూస్తూ తెలియచేసే వారిని దీర్ఘదర్శి అంటారు. దేవుడు ఇటువంటి వరాన్ని ఆనాటి భక్తులకు దేవుడిచ్చి, ఎవరి జీవితంలో ఏమి జరగబోతుందో తెలియచేసి ఖచ్చితంగా వారి సందిగ్ధాలను తొలగించి దేవుని చేతిలో, దేవుని ఆత్మ ద్వారా వాడబడుచున్న వారిని దీర్ఘదర్శి అంటారు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడు ప్రవక్త అను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా జరగకూడనివి జరిగినప్పుడు వాటిని గురించి తెలియచేసే వారిని దీర్ఘదర్శి అనేవారు. దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళదాము రండి అని ఆయన దగ్గరికి వెళ్ళేవారు. దీర్ఘదర్శికి ప్రవక్తకు ఉన్న తేడా ఏంటి అంటే, ప్రవక్త దేవుని దగ్గర ఏదైతే చెబుతూ విన్నాడో ఆ వాక్కునే చెప్తాడు. దేవుడు మాట్లాడిన మాట, అది ఏ మాటో ఆ మాటే చెప్తాడు. అది జరగబోయేదైనా జరుగుతుందైనా అదే మాట చెప్తాడు. దీర్ఘదర్శి అయితే జరగబోయే వాటిని చూచి మాట్లాడే వారిని దీర్ఘదర్శి అంటారు. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు కూడా దీర్ఘదర్శి అని పేరుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 28వ వాక్యంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 30వ వాక్యంలో సమూయేలును దీర్ఘదర్శి అని పిలిచారు. ఈరోజు ఆ వివరాలు నేను ఏమీ చెప్పట్లేదు, కానీ సమూయేలును ఎందుకు దీర్ఘదర్శి అని పిలిచే వాళ్ళు అనే ఒక ఆధారం అక్కడ ఉంది. ప్రియులారా, సౌలు గాడిదలను పోగొట్టుకొని వెతుక్కుంటూ సమూయేలు గారి దగ్గరకు వచ్చినప్పుడు
అవి దొరికి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో తెలియచేశాడు. అవి దొరికాయి, ఆ విషయం కూడా తెలియజేశాడు. తాను ఇశ్రాయేలులకు మొదటి రాజుగా అవుతున్నట్టు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలా సెలవిచ్చాను. తాను వచ్చిన పని ఒకటి, కానీ అక్కడ మరొకటి కూడా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దీర్ఘ దర్శులు బైబిల్లో 7 ఉన్నారు. వారు ఎవరు అనేది వారి పేర్లు మాత్రమే చెప్తాను. మొదటిది చెప్పాను కదా, సమూయేలు. రెండవ దీర్ఘదర్శి ఎవరు అంటే ఇద్దోకు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 29వ వాక్యం, అలాగే 12వ అధ్యాయం 15వ వాక్యం. మూడవ దీర్ఘదర్శి ఎవరు అంటే గాదు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 11వ వాక్యం. నాలుగవ దీర్ఘదర్శి ఎవరు అంటే హేమాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 5వ వాక్యం. ఐదవ దీర్ఘదర్శి ఎవరు అంటే హనాని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం, 19వ అధ్యాయం 2వ వాక్యం. ఆరవ దీర్ఘదర్శి ఎవరు అంటే ఆసాపు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వాక్యం. ఏడవ దీర్ఘదర్శి ఎవరు అంటే యెదూతూను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 15వ వాక్యం. వీరిని దేవుడు దీర్ఘదర్శులుగా ఎన్నిక చేసుకున్నాడు. అయితే ప్రవక్తలు 46 మంది ఉన్నారు. వారి పేర్లు రెఫరెన్స్ ఇస్తాను. అయితే ప్రవక్తల గురించి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో, మీ పరిశుద్ధ గ్రంథంలో తెరచి చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వాక్యం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. ప్రవక్త దేవుని దగ్గర ఏ వాక్యమైతే ఆయన నేర్చుకున్నాడో అదే వాక్యాన్ని ప్రకటించే వారిని ప్రవక్త అంటారు. మరొక వాక్యం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ప్రవక్తలు దేవుని దగ్గర ఏదైతే వింటారో అది చెప్తారు. వాళ్ళు దాన్ని అనేక మంది రాజులు విని ప్రవక్తలను కూడా రాజులు కొట్టినట్టు మనం చూస్తాం.
శిక్షించినట్టు కూడా చూస్తాం. ఎందుకంటే ప్రవక్తలు దేవుడు ఏమి చెప్తే అది పలుకుతారు. ఒక్కోసారి ప్రతికూలమైన మాటలు, ప్రతికూల పరిస్థితులు రాజుగారు ప్రవక్త గారు చెప్పుచున్నప్పుడు అటువంటి ప్రవక్తలను శిక్షించిన రాజులు ఉన్నారు, మంచి రాజులు ఉన్నారు, ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన రాజులు ఉన్నారు, ప్రవక్తలు దేవుని చేత వాడబడిన ప్రవక్తలు ఉన్నారు, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఏది ఏమైనా దేవుని చేత పలకబడిన ఆ మాటలే ప్రవక్త గారు పలుకుతారు. మనం కొన్ని వచనాల్లో వారి పేర్లు దేవుడు ఎవరెవరిని ప్రవక్త అని పిలుచుకున్నారు మనం చూస్తాం. మొదటిదిగా హనోకు. యూదా రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 14-15 వాక్యాల్లో హనోకు గారు ఆయన ప్రవచించిన విషయం యూదా రాసిన పత్రికలో ఉంది. రెండవ ప్రవక్త నోవాహు. ఆదికాండం 9వ అధ్యాయం 24-27 వాక్యాల్లో వారి పిల్లల గురించి ఆయన ప్రవచించిన ప్రవచనాలు అక్కడ ఆ వాక్యాల్లో ఉంది. మూడవ ప్రవక్త యాకోబు అనగా ఇజ్రాయేలు. ఆదికాండం 48వ అధ్యాయం 49వ అధ్యాయాల్లో వారి పిల్లల గురించి ఆయన ప్రవచించిన ప్రవచన వాక్యాలు మనం అక్కడ చూడవచ్చు. నాలుగవ ప్రవక్త మోషే. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 10-12 వాక్యాల్లో ఆయన ప్రవచించిన, మోషే దేవుని ద్వారా ప్రవచించిన ప్రవచనాలు అక్కడ ఉన్నాయి. ఐదవ ప్రవక్త అహరోను. నిర్గమకాండం 7వ అధ్యాయం 1 వాక్యంలో దేవుడు ఏదైతే అహరోను గారికి తెలియచేశాడో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మీరు చదువుకోవచ్చు. ఆరవ ప్రవక్త ఎల్దాదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ప్రవచించిన ప్రవచనం అక్కడ ఉంది. ఏడవ ప్రవక్త ఏదాదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వాక్యంలో మీరు చదవచ్చు. ఎనిమిదవ ప్రవక్త సమూయేలు. ఈ సమూయేలు ప్రవక్తగా కూడా దేవుడు వాడుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం, 15వ అధ్యాయం 13-23 వచనాల్లో మనం చూడవచ్చు. 9వ ప్రవక్త గాదు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 11-19 వాక్యాల్లో గాదు గారు ప్రవచించిన ప్రవచనాలు అక్కడ చూడవచ్చు. 10వ ప్రవక్త అహియా. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో మనం అక్కడ చూడవచ్చు. 11వ ప్రవక్త మీకాయా. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8-28 వాక్యాల్లో మీకాయా గారు పలికిన ప్రవచనాలు అక్కడ ఉంది. 12వ ప్రవక్త షేమయ. షేమయ ప్రవక్త గారు పలికిన ఆ ప్రవచనాలు అక్కడ చూడవచ్చు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యం. 13వ ప్రవక్త ఇద్దోకు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 29వ వాక్యం. 14 అజర్యా. 14వ ప్రవక్త గారు అజరయ్య గారు పలికిన ప్రవచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 1-2 వాక్యాలు. 15 ఓదేదు అనే ప్రవక్త గారు
పలికిన ప్రవచనాలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం. 16వ ప్రవక్త ఏలియా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 17వ ప్రవక్త ఎలీషా. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదలుకొని 13 అధ్యాయాల వరకు కూడా ఆయన చరిత్ర ఉంటుంది, ఆయన పలికిన ప్రవచనాలు ఉంటాయి. 18వ ప్రవక్త నాతాను. సమూయేలు 2వ గ్రంథం 7 నుండి 12 అధ్యాయాలలో ఆయన పలికిన ప్రవచనాలు మనం చదువుకోవచ్చు. 19వ ప్రవక్త యెహెజ్కేలు. గ్రంథంలో మొదటి అధ్యాయం మొదలుకొని 48 అధ్యాయాలలో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చదువుకోవచ్చు. 20వ ప్రవక్త దానియేలు. గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యంలో మనం చూడొచ్చు. 21వ ప్రవక్త యెషయా. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం. 22వ ప్రవక్త యేవేలు. మొదటి 3 అధ్యాయాలు యేవేలు గ్రంథంలో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చూడొచ్చు. 28వ ప్రవక్త ఆమోసులో ఆ గ్రంథంలో ఆ 9 అధ్యాయాలలో ఆయన ప్రవచించిన ప్రవచనాలను మనం చదువుకోవచ్చు. 24వ ప్రవక్త ఓబద్యాలో ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో ఆయన ప్రవచించిన ప్రవచనాలు ఉంటాయి. 25వ ప్రవక్త యోనా గురించి రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 25వ వాక్యంలో చదువుకోవచ్చు. 26వ ప్రవక్త మీకా గ్రంథంలో మొదటి అధ్యాయం 1వ వాక్యంలో మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 27వ ప్రవక్త నహూము గ్రంథంలో మొదటి అధ్యాయంలో 1వ వాక్యంలో ఆయన ప్రవచించిన ప్రవచనం చూడొచ్చు. 28వ ప్రవక్త హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకోవచ్చు. 29వ ప్రవక్త జెఫన్యా గ్రంథంలో 3 అధ్యాయాల్లో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చూడొచ్చు. 30వ ప్రవక్త అగై గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో మనము ఆయన ప్రవచించిన ప్రవచనాలు చూడొచ్చు. 31వ ప్రవక్త జకరయా. 14 అధ్యాయాల్లో ఆయన వ్రాసిన అధ్యాయాల్లో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చదువుకోవచ్చు. 32వ ప్రవక్త మలాకి. ఆ మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలలో ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చదువుకోవచ్చు. 33వ ప్రవక్త అనాని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో మనం చదువుకోవచ్చు. 34వ ప్రవక్త యెహూ. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యంలో ఆయన గురించిన విషయాలు చదువుకోవచ్చు. 35 ఊరియా. ఈ ప్రవక్త గురించి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 20వ వాక్యంలో ఆయన గురించిన విషయాలు అక్కడ ఉంటాయి. 36వ ప్రవక్త ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదలుకొని చివరి 52వ అధ్యాయం వరకు కూడా ఆయన ప్రవచించిన ప్రవచనాలు మనం చదువుకోవచ్చు. 37 ప్రవక్త బిలాము. సంఖ్యాకాండం 22 నుండి 24 అధ్యాయాల్లో ఆయన గురించిన ప్రవచనాలు మనం చూడొచ్చు. 38వ ప్రవక్త బేతేలులో ముసలి ప్రవక్తగా రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 11 నుండి 14 వచనాల్లో ఆయన గురించిన విషయాలు మనం చూడవచ్చు. 39 సిద్కియా. మొదటి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు చూడొచ్చు. 40 ప్రవక్త హనన్యా. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం మొదటి 17 వచనాలు ఆయన గురించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. 41వ ప్రవక్త అహాబు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21వ వాక్యం.
42వ ప్రవక్త జకర్యా. లూకాస్ సువార్త మొదటి అధ్యాయం 67 నుండి 69 వాక్యాల్లో మనం చదువుకోవచ్చు. 43వ ప్రవక్త సిమియోను. లూకాస్ సువార్త 2వ అధ్యాయం 25 నుండి 35 వచనాల్లో మనం చదవచ్చు. 44వ ప్రవక్త బాప్తిస్మిచ్చు యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వాక్యం. లూకాస్ సువార్త మొదటి అధ్యాయం 57 నుండి 80 వచనాల్లో మనం చూడవచ్చు. 45వ ప్రవక్త అగబు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యంలోను, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి 11 వాక్యాల్లో ఆయన ప్రవచించిన ప్రవచనం చూడవచ్చు. 46వ ప్రవక్త ఎలూమా. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యంలో మనము చూడవచ్చు. ఈ 46 ప్రవక్తలు బైబిల్లో నుంచి మీకు రెఫరెన్స్తో పాటు మీకు చదివి వినిపించాను. అయితే ప్రవక్తీలు ఉన్నారు. పురుషులు 46, స్త్రీలలో ప్రవక్తీలు ఉన్నారు. వారు 6 ఉన్నారు. వారిని గురించి కూడా మీకు తెలియచేస్తాను. మిరియాము. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వాక్యం. స్త్రీలలో మొట్టమొదటి ప్రవక్తి మిరియాం. 2వ ప్రవక్తి దెబోరా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 9 వాక్యాల్లో మనం చూడవచ్చు. 3వ ప్రవక్తి హుల్దా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 22 నుండి 28 వాక్యాల్లో చూడవచ్చు. 4వ ప్రవక్తి నోవద్యా. నెహెమియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యం. 5వ ప్రవక్తి హన్నా ప్రవక్తి. లూకాస్ సువార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వాక్యాల్లో మనం చూడవచ్చు. 6వ ప్రవక్తీలు ఫిలిప్పు కుమార్తెలు. వీరు 4 ఉన్నారు. ఈ 4 కూడా కన్యకలుగా వారు ప్రవచించే ప్రవక్తినిలుగా పేరు తెచ్చుకున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8-9 వాక్యాలు. ప్రియులారా, చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు రాసిపెట్టారు. దీర్ఘదర్శులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, వారు ఎంతమంది అనే విషయాలు, స్త్రీలలో కూడా ప్రవక్తలు ఉన్నారు, వారు ఎంతమంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ విషయాలను అనేక మందికి తెలియచేయండి, అంటే షేర్ చేయండి. ఇటువంటి వర్తమానాలు ఇంకా ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. మీరు వినాలి అంటే మొదటిగా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తదుపరి మంచిగా ఉంటే లైక్ చేయండి. విన్న వర్తమానం ఇతరులకు తెలియచేయాలి అంటే దాన్ని మనం షేర్ చేస్తే ఇతరులు కూడా వింటారు. అప్పుడు ఈ సేవా పరిచర్యలో మీరు దోహదపడతారు, సహకరిస్తారు. ఈ యొక్క రబ్బుని ఫైర్ మినిస్ట్రీస్ అనే ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి. ఇదేనా సేవకుడు చేస్తున్న ఈ పరిచర్యను మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని మా కొరకు, మా కుటుంబం కొరకు, మాకు అప్పగించిన ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా, ఈ దినదాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి అనేక ప్రాంతాలలో వాడబడినట్లుగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు శలం. మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.